ఆనంద నిలయం ఆవరణలో వాసవి సంస్థ ప్రత్యేకంగా శ్రీ పద్మాదేవి గోదాదేవి సమేత శ్రీ ఆనంద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తోంది. శుక్రవారం ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. ఎంతో వైభవోపేతంగా కలియుగ దైవం ఏరుకొండలవాడి ఆలయం నిర్మించనున్నారు. ఆద్యంతం అందరి మనస్సులో నిలిచేలా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించి వాసవి సంస్థ అందరి ప్రశంసలు అందుకుంది. ఎల్బీ నగర్లోని మన ఆనంద నిలయం ప్రాజెక్టులో ఆనంద వెంకటేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన జరిగింది ఈరోజు అండి. 4000 అపార్ట్మెంట్లతోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించబోతుందండి. అందులోనే ఈ ఆనంద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండబోతుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 2 years బ్యాక్ ఈ ఆనంద నిలయము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 6 టవర్లు 20 ఫ్లోర్ దాకా వచ్చేసినాయి. 3-4 టవర్లు స్టార్ట్ చేయాలి. అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. మేము అనుకున్న ప్రకారం ముందు ప్రామిస్ చేశాము, ఒక మంచి వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తామని. ఇక్కడ ఆ గుడికి వాళ్ళ శంకుస్థాపన చేశాము. అందువల్ల పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా కస్టమర్లకి, శ్రేయాభిలాషులకి అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతదేశ ఆర్కిటెక్చర్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాసవి గ్రూప్ తరఫున వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు ఎల్బీ నగర్లో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ ఆనంద వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ఈరోజు ప్రోగ్రాంకు దాదాపుగా ఒక 2000 మంది వరకు మా కస్టమర్స్, బంధుమిత్రులు వేయించడం జరిగింది. అందరి సపోర్ట్తోనూ ఈ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది అందరి తరఫున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. 30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 11 టవర్లతోని 32 ఫ్లోర్స్తోని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము. ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా సెంటర్ ఏట్రియంలో ఒక 4 acres స్పేస్లో 3 క్లబ్ హౌసెస్ మేము నిర్మించడం జరుగుతుంది. 70% ఓపెన్ స్పేస్ ఉందండి ఈ ప్రాజెక్ట్లో. ఈ 70% ఓపెన్ స్పేస్లో ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది ఒకటి ఉంటే ఇందులో ఉండబోయే రెసిడెంట్స్ అందరు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణము మేము సృష్టించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ ఆలయ నిర్మాణానికి మన దక్షిణ భారతంలో ఉన్న ఒక ప్రత్యేక స్థపతి గారిని నియమించడం జరిగింది మా సంస్థ తరఫున. ఈ స్థపతి చాలా గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించారు, ప్రసాద్ గారని. సో వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకోబోతుంది. వాసవి ఆనంద నిలయంలోని ఆనంద వెంకటేశ్వర స్వామి ఆలయము త్వరలో మీరందరూ కూడా చూడబోతారు. మా చైర్మన్ గారి ఒక విజన్తోని ఈ ఆలయ నిర్మాణాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. వాసవి ఆనంద నిలయము దక్షిణ భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇది కంప్లీట్ అయిన తర్వాత ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఇట్స్ ద అబోర్డ్ ఆఫ్ హ్యాపీ లివింగ్ వాసవి ఆనంద నిలయం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.